రైట్గా ఓయూలో చేపట్టనున్న అభివృద్ధి పనుల్లో విద్యార్థులు బోధనా సిబ్బంది అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఓయూ అభివృద్ధి పనులపై తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై తొలుత అధికారులు సీఎంకు వివరించారు. అనంతరం పనులకు సంబంధించిన వివిధ మోడళ్ల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు సీఎం వీక్షించారు. హాస్టల్ భవనాలు, రహదారులు, అకాడమిక్ బ్లాక్స్, ఆడిటోరియం నిర్మాణాలకు సంబంధించి పలు మార్పులు చేర్పులను సూచించారు. యూనివర్సిటీ పరిధిలోని అటవీ ప్రాంతంలో పనులకు అర్బన్ ఫారెస్ట్రీ నిధులు వినియోగించే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే హాస్టల్, అకాడమిక్ భవనాల నిర్మాణం విషయంలో 100 మంది విద్యార్థులు ఉంటే అదనంగా మరో 10% విద్యార్థులకు వసతులు ఉండేలా చూడాలని సీఎం తెలిపారు. విద్యార్థులు, సిబ్బందికి భవిష్యత్తులో ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్మాణాలు ఉండాలని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి పనులకు సంబంధించి ఎంత మొత్తమైనా ఖర్చు చేసేందుకు వెనకాడమని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక యూనివర్సిటీ పరిధిలోని చారిత్రక వారసత్వ భవనాలను సంరక్షించాలని సూచించారు. చారిత్రక ప్రాధాన్యం లేని పురాతన భవనాలకు భారీ మొత్తాలు వెచ్చించి మరమ్మతులు చేసే బదులు నూతన భవనాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. సైకిల్ ట్రాక్లు, వాకింగ్ పాత్లతో పాటు ప్రతి పనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలిపారు. ఉస్మానియా విద్యార్థుల పోరాట ప్రతిమను ప్రతిబింబించే చిహ్నాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ నెల 10న సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించారు. అకాడమిక్ బ్లాక్లు, హాస్టళ్లను పరిశీలించారు. ఇక యూనివర్సిటీ అభివృద్ధి పనులకు సంబంధించి విద్యార్థులు, బోధనా సిబ్బంది అభిప్రాయాలు స్వీకరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. తొలుత అభివృద్ధి నమూనాలు వారి ముందు ఉంచాలని, తర్వాత వారి అభిప్రాయాలు తెలిపేందుకు డ్రాప్ బాక్స్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక వెబ్సైట్ ను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. వారి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తూ ఈ నెలాఖరు నాటికి అభివృద్ధి ప్రణాళికపై తుది నిర్ణయం ఖరారు కావాలని సీఎం తెలిపారు.